యావరేజ్గా ఉంది. ఎందుకు యావరేజ్గా అంటున్నానంటే త్రివిక్రమ్ డైలాగ్స్ ఎక్కడ ఏం పెట్టలేదు. త్రివిక్రమ్ డైలాగ్స్ అయితే ఏం పెట్టలేదు. కామెడీ అయితే నాకు ఒకటి బాగా గుర్తుంది. ఏంటంటే విలన్ వచ్చేసి ఫైటింగ్లో మేక్ గుచ్చుకుంటుంది. మేక్ గుచ్చుకునే విషయంలో ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు, నిమ్స్ అండ్ కిమ్స్ లాగానే నేను కూడా గుమ్స్ అనేది హాస్పిటల్ పెట్టుకునేటోని అయితే నేను కూడా నీకు స్విచ్ చేసేటాను అని చెప్పేసి అనొచ్చు. యావరేజ్గా ఎవరు విలన్ అయితే ఎవరైతే ఉన్నారో ఎవరు ఆయన పేరు మేబీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగున్నది. సెకండ్ హాఫ్లో ఏమో ఆల్రెడీ క్లైమాక్స్ ఉన్నది. కొంచెం రొటీన్గా అనిపించింది మూవీ. ప్రకాష్ రాజ్ వచ్చేసి కొంచెం బెటర్గా ఉన్నది. ఎందుకంటే డ్యాన్స్ బాగున్నది, కాంపోజిషన్ బాగున్నది. ప్రకాష్ రాజ్ వచ్చేసి ఎప్పుడైనా నన్ను ఎవరు మోసం చేయలేదు, నేను మోనార్కుని అనే విషయంలో రొటీన్గా ఈయన కూడా విలన్గా ఉండడం విషయంలో అది కొంచెం డల్ అనిపించింది. ఎందుకంటే కొంచెం విలన్ అనేటోడు కొద్దిగా కొత్తగా అనిపించాడు, ఏదో చేస్తాడు ఏదో అనుకోవడం, ఒక విలనిజం ఉంటే కొంచెం బెటర్గా అనిపించేది. విలన్ అనేది గుంటూరు కారంలో లేదన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం విలన్ అనేటోడు ఎక్కడ కూడా తగ్గకుండా ఉంటాడు, హీరో అనేటోడు ఎప్పుడైనా తగ్గించుకుంటూ కంటిన్యూస్గా ఒక లవ్ సెంటిమెంటల్గా వెళ్ళిపోతుంటాడు అనే ఆలోచన. త్రివిక్రమ్ మార్క్ అనేది కనిపించలేదు. ఎందుకంటే చాలా ఒక 25% ఉన్నది ఆయన డైలాగులు అయినా కానీ సినిమా అయినా కానీ కొంచెం చాలా బోర్ యావరేజ్. ఒకసారి చూడొచ్చు, రేటింగ్ ఒకసారి 2.5 వెళ్ళొచ్చు. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం ఇప్పుడే చూసేస్తున్నా. సినిమా అయితే వేరే లేడు. మహేష్ బాబు యాక్టింగ్ ఇచ్చి పడేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్కి ఏమాత్రం తగ్గకుండా, ప్రిన్స్ మహేష్ స్టామినాకి ఏమాత్రం తగ్గకుండా, ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని సమపాలల్లో ఈ మూవీలు ఉన్నాయని నాకు తెలిసి. ఆయన మాస్ మసాలా సాంగ్స్ కానీ, మాస్ మసాలా డైలాగులు కానీ, సిరీలు అందాలు కానీ, ఆమె డ్యాన్స్ కానీ, మదర్ సెంటిమెంట్ కామెడీ కానీ వేరే లెవెల్ ఇచ్చి పడేసిన సినిమా అయితే చాలా బాగుందన్న. ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ లేదన్న. సినిమా పడినప్పటి నుంచి అయిపోయిన వరకు నాకైతే అసలు ఏం చేయాలో అర్థం కాలన్నా. అర్చి అయితే గొంతు రాస్తుందన్న. అసలు సినిమా ఎప్పుడు అయిపోయిందో అనిపిస్తుంది అన్న. సినిమా ఇంకా కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది అన్న. అసలు నేను థియేటర్లో పోయినప్పుడు ప్రిన్స్ మహేష్ గారు చూసాలని పోయినా ఆయన నవ్వుంటా అన్న. సినిమాలో అసలు వేరే లెవెల్ అయినా ఆయన అసలు మూవీలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటా అన్న. అసలు ఆ సీన్లు అయితే కేక్ అన్న. అబ్బాయిలు మేము వెళ్ళాం, అమ్మాయిలు ఎలా జరుపుకుంటే మాకైతే తెలియన్న. సినిమా అయితే వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు యాడ్సప్ అన్న. వీళ్ళిద్దరిది హ్యాట్రిక్ కామన్న. హ్యాట్రిక్ పరంగా విజయవంతంగా మూవీ కొనసాగుతుంది. కలెక్షన్ పరంగా కూడా మనకు టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ కొట్టేతో ఎవరులేరన్న. సినిమా అయితే ఇచ్చి పడేసిన చాలా బాగుంది. ప్రిన్స్ మహేష్ బాబును చాలా బాగా కొత్తగా చూపించారన్న. సినిమాలో చాలా బాగుంది. పాటలు కానీ, మనకు మాటలు కానీ, డ్యాన్సులు కానీ, శ్రీ అందాలు కానీ, ఆమె డ్యాన్సులు కానీ చాలా కొత్తగా ఉంది భయ. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చి. ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ ఎక్కడ ఏం లేదు భయ. బీజిఎం కానీ మ్యూజిక్ కానీ ఇచ్చి పడేసిన భయ. సినిమా అయితే చాలా బాగుంది భయ. సినిమా అందరూ చూడండి భయ. జై గుంటూరు కారం, జై మహేష్ అన్న. వచ్చి మడత పెట్టి కూడా తీసుకురావడం బెటర్ అనిపించింది అన్న. ఒక్క పాట తప్పించి మిగతా అంతా బగ్వాస్ చెత్తగా అనిపించింది. ఇంట్లో కారం లేదేమో, ఇటు వచ్చి చూడాల్సి వచ్చిందేమో గుంటూరు కారం ఎట్లుంటుందో, గంట తప్ప ఇంకేం లేదు. దేనివల్ల నువ్వు డిసప్పాయింట్ అయ్యావు మెయిన్గా? స్టోరీ ఇంకేం లేవు. ప్రేక్షకులు పోవాలంటే ఒక పాట కోసం బీజం ఓకే. బట్ హీరో చాలా యాక్టివ్గా కనబడుతుంది. హీరో చెప్తున్నా కదా, మహేష్ బాబు తప్పించి మిగతాదంతా బగ్వాస్, ఇంకేం లేదు. కన్ఫ్యూజన్ ఉంది బాస్. ఎందుకంటే దీన్ని బాగుందనాలా బాలేదనాలా అర్థం కావట్లేదు. బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి, నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అసిస్టెంట్ సినిమా చేశారన్నట్టు అనిపిస్తున్నారు. బట్ వెన్ కమింగ్ టువర్డ్స్ మహేష్ బాబు అండ్ హిస్ డాన్సింగ్, అబ్బా బాబోయ్ అసలు సార్ ఒకటి మహేష్ బాబు గారికి ఒక ట్యాగ్ ఉంది, హీఈస్ కాల్డ్ యాజ్ డైరెక్టర్స్ యాక్టర్. బట్ ఈరోజు నేను ఒక కొత్త సార్కి ఒక టైటిల్ ఇస్తున్నాను, మహేష్ బాబు గారు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ నోన్ యాజ్ ఆడియన్స్ యాక్టర్ సార్. మీరు ఎలా అంటే ఈ ఏజ్లో మహేష్ బాబు గారు ఎంత మంచి డ్యాన్స్ చేస్తారంటే అన్బిలీవబుల్. ఒక కొత్త స్టార్ డ్యాన్స్ చేశారు. ఇట్స్ ఎలా అంటే ఒక అల్లు అర్జున్ డ్యాన్స్ చేసినట్టు, ఒక రామ్ చరణ్, ఒక తారక్ డ్యాన్స్ చేసినట్టు. వీళ్ళకన్నా ఒక 10 years అండి. వీళ్ళు 30sలో ఉంటే వీళ్ళు 45లో ఉన్నారు ఇప్పుడు. ఐ గెస్ 42 or 40లో ఉన్నారు మహేష్ బాబు గారు. సరే ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, సంక్రాంతికి అయితే ఇది పర్ఫెక్ట్ మూవీ. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ మహేష్ బాబు ఫ్యాన్ మీరు ఒక సెంటిమెంట్, ఒక మహేష్ బాబు యాక్టింగ్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. బట్ ఒకటండి, దీంట్లో ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వాళ్ళకి ఏమైందో ఏమో కానీ సంక్రాంతి సార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీకు సంక్రాంతి మీకు అచ్చు రాలేదు సార్. మీరు ఎప్పుడైనా దసరా లేదంటే దివాళీ ఆ టైంలో మీరు మూవీస్ చేయండి. కానీ ఇక్కడైతే ఎందుకంటే బాస్ మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు ఒక్కటి గమనించండి, మీకు ఒక ఫైట్ మాస్టర్ సినిమా నుంచి వెళ్ళిపోయినా, హీరోయిన్ వెళ్ళిపోయినా, ఎంతమంది లాస్ట్కి ఏమున్నా మహేష్ బాబు గారు మీ వెంబడి ఉన్నారండి. మీరు ఇంకా కొంచెం ఈ రైటింగ్స్ ఇంకా బాగా రాయాల్సింది. మీరు ఎలా అంటే కొంచెం కామెడీ కొద్దిగా తగ్గింది.
ఇంక ఎస్పెషల్లీ గుంటూరు కారం అని మీరు టైటిల్ కూడా కొంచెం ఎలా ఉందంటే కొంచెం రిలీజనిజం అన్నట్టు అవుతుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మహేష్ బాబు గురించి సినిమా చూడొచ్చండి. మహేష్ బాబు గారికి 100కి 200 మార్క్స్. గుంటూరు కారం మూవీ చూడడం జరిగింది. సో యాజ్ ఎ ఫ్యాన్ అయితే చాలా హ్యాపీగానే ఫీల్ అయినా. ఎందుకు అంటే మనము వీళ్ళ క్లాసిక్ కాంబినేషన్ చెప్పచ్చు. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ మహేష్ బాబు అంటేనే సింగిల్ లైనర్ డైలాగ్స్ ఉంటాయి. ఈ మూవీలో కూడా యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేసినట్టు సింగిల్ లైనర్ పంచులు డైలాగులు కంప్లీట్ మూవీ మొత్తం ఉంటాయి. సో చూసినప్పుడు హ్యాపీ ఫీలింగ్ ఉంటాయి. బాబు అంటేనే ఒక ఏమంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్తోని పంచులు వేస్తూ ఉంటాడు. అవి రియల్లో బాగుంటుంది, థియేటర్లో బాగుంటుంది, అండ్ త్రివిక్రమ్ డైలాగ్లకి ఇంకా బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే హ్యాపీగానే ఫీల్ అయినాం. బట్ మ్యూజిక్ కొంచెం డ్రాబ్యాక్ ఉంది. మూవీ స్టోరీ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ అన్నీ తెలిసిన స్టోరీ లానే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మూవీని అయితే మనం సంక్రాంతి విన్నర్ అనొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ, ఇంతకంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం త్రివిక్రమ్ గారి నుండి. సో నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఆర్ తీసిన మన రాజమౌళి నుండి 3 years దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో బాబు గారిని చూడాలనుకుంటే ఈ సంక్రాంతి థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ. రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. షో చూడొచ్చు. డైరెక్షన్ పరంగా అసలు త్రివిక్రమ్ మార్కు లేదండి అసలు. సో యాజ్ ఎ ఫ్యాన్గా నేను మహేష్ బాబు ఫ్యాన్గా చెప్తున్నాను. మహేష్ బాబు కోసం చూడొచ్చు సినిమా. సో ఫైనల్గా లాస్ట్లో మదర్ సెంటిమెంట్ కొద్దిగా అటాచ్ చేస్తారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదంట. అదే అండి, ఆ హిట్ కాంబో కోసమే వచ్చాము. యాజ్ ఎ ఫ్యాన్గా కూడా మార్నింగ్ లేచి వచ్చాం, కానీ అంత మార్క్ అయితే ఇవ్వలేదు. అతడు కలేజా అసలు అట్లీస్ట్ కలేజా లాగన్నా ఇవ్వలేదు, అంత మార్క్ అయితే లేదు సినిమా. మెయిన్గా స్టోరీ లేదండి. సో బీజిఎం ఇంకా తమన్ గారి కాపీ జిరాక్స్ అవన్నీ తెలిసిందే కదా, జిరాక్స్ కాపీ. సో అక్కడ ఏమంత బీజిఎం కూడా అంత ఏం లేదు. కాకపోతే బాబు వన్ మ్యాన్ షో అయితే బాగుంది. బాబు కోసం సినిమా చూడొచ్చు. కామెడీ అని ఏం లేదు, ఇంకా సినిమా అయితే వన్ మ్యాన్ షో అండి మహేష్ బాబు. ఓవరాల్గా అయితే నేను యాజ్ ఎ ఫ్యాన్ ఆయన ఎవర్ గ్రీన్ మేడం, ఆయన పేరు పెడతాం 4. సూపర్ ఉంది, సూపర్ 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 డూపర్ హిట్ అసలుకి. అది ఆ సాంగ్ తోటే ఇంకెక్కువ లేదు, చాలా బాగుంది. లాగ్ ఏం లేదు, అలానే ఏం లేదు, అన్నీ బాగున్నాయి అసలుకి. ఆఫ్టర్ 1 year తర్వాత ఎప్పుడు చేసినా కూడా 1 year తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా సూపర్గా ఉంది. బీజిఎం చాలా బాగుంది. ఆ సౌండ్కి అయితే కూర్చోలేకపోయినాం మేమైతే సీట్లో. చాలా అంటే చాలా బాగుంది. 10 to 10. పాజిటివ్ అంటే మహేష్ బాబు గారే. నెగిటివ్స్ అంటే బేసికల్ స్టోరీ అనమాట, కొంచెం అలా వైకుంఠపురం ఫ్లేవర్ కనిపిస్తుంది. అంటే ఓన్లీ మహేష్ బాబు ఫ్యాన్స్కేనా? మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది డెఫినెట్లీ. ఆయన మ్యానరిజం ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది అనమాట. బీజిఎం ఓకే, తమన్ గారు ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు, బట్ ఓకే బాగుంది. లేదు ఒక సాంగ్లో మాత్రమే, మిగతా